ఇప్పుడు మనం DJI Osmo Action 4 అడ్వెంచర్ కాంబో మనం కొన్నాం. దీనిలో ఏమేమి ఇస్తారో చూద్దాం. ఈ బాక్స్ వచ్చి అడ్వెంచర్ కాంబో. దీంట్లో ఏమేమి ఉంటాయి చూద్దాం. ఇది ఓపెన్ చేస్తే ఇలాంటి బాక్సెస్ ఇందులో 2 ఉంటాయి. ఒకటి ఇక్కడ ఉంది, ఇంకోటి ఎక్కడ బయట పెట్టేసిన. ఈ బాక్స్లో వచ్చి కెమెరా అండ్ కెమెరా కేస్ ఉంటుంది ఈ బాక్స్లో. నెక్స్ట్ ఇంకో బాక్స్లో వచ్చి బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ ఇందులో ఎన్ని బ్యాటరీస్ ఉంటాయి? 3. అడ్వెంచర్ కాంబోలో 3 బ్యాటరీస్ ఇస్తారు మనకి. నెక్స్ట్ వచ్చి ఎక్స్టెన్షన్ రాడ్ ఉంటుంది. ఇది 1.5 మీటర్స్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. చూద్దాం. ఎక్స్టెండ్ అవ్వాలంటే ఇక్కడ పెట్టుకొని చూసారా, ఆల్మోస్ట్ నా హైట్ వరకు వచ్చింది. ఇది ఎంత హైట్ ఉంది చూడండి, ఈ హైట్ వస్తుంది. సో దట్ మనం లాంగ్ ఉన్నా కూడా తీసుకోవచ్చు, బయట ఎక్కడ వ్లాగ్స్ చేసేటప్పుడు తీయచ్చు. క్లోజ్ చేయాలంటే సేమ్. కొంచెం టైట్గా ఉంటుంది, స్ట్రాంగ్గా కూడా ఉంది. ఇదే మనకి మెయిన్ యాక్షన్ కెమెరా. ఎలాగుందో చూడండి. దీనికి మనకి కేస్ ఒకటి ఇచ్చారు, కేస్ ప్రొటెక్షన్ సేఫ్టీ కోసం. ఇలాంటి మౌంట్స్ 2 ఇస్తారు. ఒకటి వచ్చి షార్ట్ వీడియోస్ తీయడానికి ఒకటి, ఇంకోటి వచ్చి నార్మల్ లాంగ్ వీడియోస్ తీయడానికి ఒకటి. ఇప్పుడు మనం కెమెరాని ఎలా సెట్ చేయాలి అండ్ శాంపిల్స్ తీస్తే ఎలాగొస్తాయి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు బ్యాటరీ వేద్దాం. ఫస్ట్ ఈ స్విచ్ వచ్చి ఇలా పైకి తీస్తే బ్యాటరీ వేస్తాం. దీనిలో SD కార్డ్ ఇన్సర్ట్ చేయాలి. ఆల్రెడీ మనం కొని SD కార్డ్ అయితే వేసాం. బ్యాటరీ వేస్తున్నాం. కొంచెం ప్రెస్ చేసి ఇక్కడ డబుల్ క్లిక్ సౌండ్ రావాలి. బ్యాటరీ అయితే వేసాం. ఇప్పుడు మన ప్రొటెక్షన్ కోసం కేస్ ఒకసారి వేద్దాం. ఇక్కడ పైన ఇక్కడ బటన్ ఉంటుంది, అది తీయాలా. ఇన్సర్ట్ చేసేటప్పుడు సేమ్ ఇక్కడ రెడ్ కలర్ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకొని ఇలా పెట్టేసి ఇక్కడ ఈ సౌండ్ రావాలి ఇన్సర్ట్. నెక్స్ట్ వచ్చి ఈ మ్యాగ్నెట్ ఇస్తారు, ఇది సెట్ చేద్దాం కిందకి. మనకి 2 సౌండ్లు రావాలి. ఫస్ట్ వచ్చి మ్యాగ్నెట్ అటాచ్ అయ్యే సౌండ్, సెకండ్ వచ్చి క్లిప్స్ సౌండ్. ఈ క్లిప్స్ 2 వేస్తేనే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చి ఈ స్టిక్ వచ్చి అటాచ్ చేస్తాం. ఈ స్టిక్ పెట్టేటప్పుడు కొంచెం సెంటర్లో చూసుకొని ఇలా పెడితే ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, దీనికి ఈ బోల్ట్ వేసి టైట్ చేయాలి. దీనికి. ఇప్పుడు ఆనింగ్ వచ్చి ఇక్కడ QS అనే ఒక స్విచ్ ఉంటుంది. ఇప్పుడు ఈ స్విచ్ వచ్చి లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. దీనిలో ఆప్షన్స్ ఏమి చూద్దాం. ఆన్ చేసిన వెంటనే ఇలాగ వస్తుంది. ఈ కార్నర్లో ఈ బటన్ ప్రెస్ చేస్తే ఫోటో తీసుకోవచ్చు, వీడియో, స్లో మోషన్ అండ్ టైం ల్యాప్స్. మనం ఫస్ట్ బ్రైట్నెస్ పెంచుదాం.
ఇప్పుడైతే మనం కొన్ని వీడియో శాంపిల్స్ అయితే ఈ యాక్షన్ కెమెరాతో రికార్డ్ చేసి చూద్దాం. ఎలాగొస్తుంది చూద్దాం. ఇప్పుడు వీడియో రికార్డ్ చేయాలంటే ఈ పైన రెడ్ కలర్ బటన్ ఉంటుంది. ఈ రెడ్ కలర్ బటన్‌ని ప్రెస్ చేయాలి. రికార్డింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇదొచ్చి 4K 50 ఎఫ్‌పిఎస్‌తో రికార్డ్ చేస్తున్నాను. ఈవినింగ్ టైమ్స్ అనమాట. ఇంకా మనకి నేచర్ గ్రీనరీ గాని ఉంటే ఇంకా బాగొస్తుంది. స్టెబిలైజేషన్ అయితే చాలా బావుంది. షేకింగ్ అంటే ఏం రాదు. షేకింగ్ ఏముండదు. బాగా స్టేబుల్‌గా ఉంది. ఈ కెమెరా మెయిన్ తీసుకోవడానికి రీజన్ ఏందంటే స్టెబిలైజేషన్ ప్లస్ మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు. మనం సింగిల్‌గా బ్లాగ్ చేసుకోవచ్చు. అండ్ బైక్ రైడ్స్ ఎవరన్నా మోటో బ్లాగ్స్ చేయాలంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఏ వీడియోస్ అయినా చేయొచ్చు దీంతో సింగిల్‌గా. సో, మల్టీపర్పస్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో, మనం అందుకనేసి ఈ కెమెరా కొన్నాం. ఇప్పుడొచ్చి 4K 50 ఎఫ్‌పిఎస్‌తో రికార్డ్ చేస్తున్నా. చూడండి ఎలాగుందో. తీరేదా ఇటెత్త